శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిషం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి, కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, దయచేసి చెప్తున్నారా, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి, నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీకు ముందు ఫస్ట్ విజయదశమి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. అనేక విధాలైనటువంటి అనుకూలాలు పొందే రాశి ఏదైనా ఉందంటే అది వృశ్చిక రాశి అని కూడా చెప్పచ్చు. కుజుడు 8వ ఇంట్లో, సూర్యుడు 10వ ఇంట్లో, 5వ ఇంట్లో రాహువు, శుక్రుడు 11వ ఇంట్లో, బృహస్పతి 7వ ఇంట్లో, 4వ ఇంట్లో తిరోగమన శని. గమనీయమైనటువంటి విజయాలు పొందే ఏకైక రాశి ఏదైనా ఉంటే అద్భుతం. ఫస్ట్ ఉద్యోగంలో స్టార్ట్ చేస్తాం. ఉద్యోగస్తులు మీరు పై అధికారుల నుండి మద్దతు పొందుతారు, పదోన్నతి పొందుతారు, జీతాలు పొందుతారు, సహ ఉద్యోగం నుంచి సహకారం పొందుతారు. కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఇది ఒక మంచి సమయం. లేదా ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి ఒక మంచి సమయం. విదేశాల ఉద్యోగాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. ఇది స్త్రీలైనా పురుషులైనా ఎవరికి కూడా ఇది ఎంత అద్భుతం చూసారా. ఫస్ట్ ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ వెళ్తున్నాం. వ్యాపారస్తులు, వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది. ఆర్థికంగా లావాదేవీలు సంపన్నమైనటువంటి తృప్తిని మీకు అందిస్తుంది. వృశ్చిక రాశి మిత్రులారా, పోటీదారుల యొక్క ప్రతిఘటనలు కూడా మీరు అధిగమించి వాటాదారుతో సామరస్యపూర్వకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించడంలో, కొత్త పెట్టుబడులు పెట్టడంలో అద్భుతంగా ఉంటారు. మీరు ధన ప్రవాహం అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. కుటుంబంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. సోదర సహాయం లభిస్తుంది. బంధువులు లాభం పొందుతారు. కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నెరవేరుతాయి. తండ్రి మార్గం నుండి ఆస్తులు అన్ని తిరిగి వస్తాయండి. మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో శుభప్రదమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, లేదా మీకు ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ పొందాలనుకున్న వాళ్ళు, ప్రభుత్వం నుంచి ఏమేమి పొందాలనుకున్నా అవన్నీ కూడా మీకు చాలా బాగుంటుంది. వివాహం ఎన్నో ఏళ్లుగా అడ్డంగా ఉన్నది, అవి తొలగుతుంది. ప్రేమ వ్యవహారం కలిసి వస్తుంది. వివాహం ఈ సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక శుభ సమయం చెప్పచ్చు. కుటుంబ సమేతంగా టూర్స్ వెళ్ళవచ్చు, ఆధ్యాత్మిక దేవాలయాలు సందర్శించవచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చు. ఇన్ని రకాలుగా ఉన్నాయి. విద్యార్థులకు సోమరితనాన్ని నివారించండి. అద్భుతాన్ని పొందుతారు. ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకుడికి అద్భుతం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ 70% బాగుందండి. మీకు మీడియా రంగం వారికి టాప్ గా ఉంది. వృశ్చిక రాశి వారికి, వివాహం కాని వారికి గెట్ రెడీ, మీకు మంచి సంబంధాలు రాబోతున్నాయి. స్త్రీ పురుషులందరికీ కూడా పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది. అదృష్టమైనటువంటి రోజులు ఈ అక్టోబర్ నెలలో 1, 5, 8, 12, 16 ఇవన్నీ కూడా మీకు అదృష్టమైనటువంటి రోజులు అని చెప్పచ్చు. నంబర్ 9 ఇస్ యువర్ లక్కీ నంబర్. బ్లూ లేదా బ్లాక్ మీకు చాలా అద్భుతాన్ని కలిగిస్తుందని చెప్పచ్చు. చంద్రాష్టమం 24/9/2024 9:55 ఉదయం నుండి 26/9/2024 5:12 మధ్యాహ్నం వరకు, ఈవినింగ్ వరకు మీకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం చేయాలి, మీకు అర్ధాష్టమ శని ముగింపు కాలం రాబోతుంది కాబట్టి శని భగవాన్ని ప్రసన్నం చేసుకోండి. గురువారం నాడు ఆంజనేయ స్వామికి తులసిమాల వేయండి. సాధువులను, పేదవాళ్ళను వాళ్ళని చక్కగా వాళ్ళకి ఏమైనా ఆదరించండి. అద్భుతమైనటువంటి ఆహారం ఏర్పాటు చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలని మీ యొక్క దేవాలయంలో వెలిగించండి. యువర్ లక్కీ నెంబర్ కలర్ అని కూడా చెప్పుకుంటే బ్లూ అని చెప్పాను చూస్తారు. ఆ బ్లూ వేసుకొని దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క
పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న నంబర్ కి వాట్సాప్ చేయండి. బృహస్పతి నవంబర్ నెలలో 28వ తారీఖున మధ్యాహ్నం 1:10 రోహిణి నక్షత్రంలో ప్రవేశిస్తున్నారు. ఇది 3 రాసుల వారికి చాలా అనుకూలమైనటువంటి కారంగా మారుతుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో విశిష్టత, వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం కాని వారికి ఉద్యోగం, ప్రేమ వివాహాలు జరిపించుకునే వారికి ఇది చాలా మంచి సమయంగా మారుతుంది. ఈ బృహస్పతి సంచారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుభగ్రహమైనటువంటి గ్రహం ఏదైనా వర్ణించబడిందంటే అది బృహస్పతి గ్రహం. దేవగురు బృహస్పతి భావిస్తుంటారు. అందుకే ఏమంటారు, గురు చూసిన కోటి లాభం అంటారు. గురుగ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారం కూడా కీలకంగా ఉండబోతుంది. వృషభ రాశిలో బృహస్పతి సంచారం చేస్తున్నారు. ఈ నక్షత్రంలో బృహస్పతి రాక అన్ని రాసుల వారి జీవితాల్లో ఏదో రకమైనటువంటి మేలుని కొంతవరకు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రాసుల వాళ్ళ ఈ కాలంలో భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం ఏ రాశులకు మేలు చేస్తుందో అది కూడా చూద్దాం. రోహిణి నక్షత్రం, ఈ యొక్క రోహిణి నక్షత్రం ఏంటి? కేతు రోహిణి నక్షత్రానికి అధిపతి. ఇది ఎద్దుల బండి లేదా రథం వలె కనిపిస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా సన్నగా, ఆకర్షణీయంగా, అందమైన కళ్ళు, మనోహరమైనటువంటి చిరునవ్వు కూడా కలిగి ఉంటారు. ఇందులో ప్రత్యేకించి చెప్పాలంటే కొంతమంది సెలబ్రిటీస్ కూడా చాలా మంది రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో ఉన్న వాళ్ళుగా ఉంటారు. కావాలంటే మీరు నోటీస్ చేసి చూడండి, ఇంచుమించుగా ఉంటారు. ప్రకృతి పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటారు. ఇతరులతో చాలా వినయంగా, మర్యాదగా ప్రవర్తిస్తారు. అలంకారం, తనను తాను ఎక్కువ అలంకారం చేసుకునే ఒక రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి. వీళ్ళకి ఫోటో, లేకపోతే వీడియో, లేకపోతే ప్రచారం, ఇవన్నీ చాలా కావాలంటే మీడియా వాళ్ళు కూడా చూడండి, చాలా వరకు ఈ వృషభ రాశి వారు ఎక్కువ ఉండడానికి ప్రయత్నం ఉంటుంది. మరి చాలా మంది దగ్గర మర్యాదగా ప్రవర్తిస్తారు. ముక్కుసూటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, లాభపడుతున్నటువంటి రాశులు ఎవరెవరు అని చూస్తే వృషభ రాశి మొదటి స్థానంలో ఉంది. బృహస్పతి నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. జీవితంలో అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. కృషి, పట్టుదల, తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రభుత్వం నుంచి అవార్డు పొందే అవకాశాలు లేదా మీరు చేసినటువంటి దీనికి పెద్ద పెద్ద ప్రశంసలు పొందే అవకాశాలు ఉంటాయి. పెట్టిన పెట్టుబడులు మల్టిపుల్ గా ప్రోగ్రెస్ అయ్యే ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో సంతోషకరంగా గడిపే ఒక అద్భుతమైనటువంటి రాశి వారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ప్రతిష్టలు పెరుగుతుంది. సమాజంలో ఉన్నత మనుషుల యొక్క పరిచయం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ కాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి విపరీతంగా పుంజుకుంటుంది. జాబ్ పాట్ అని కూడా చెప్పచ్చు. దేవాలయాలకి విరాళాలు ఇచ్చేది, ఎన్జిఓస్ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. వృషభ రాశి మిత్రులారా, గెట్ రెడీ, యువర్ జాబ్ పార్ట్ ఈస్ రెడీ. కర్కాటక రాశి మిత్రులు, మీకు కూడా ఎలాగూ ఈ యొక్క అష్టమ శని కూడా తొలగబోతుంది. బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్టం పూర్తిగా ఉంటుంది. నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఉన్నత విద్యను అభ్యసించడానికి కోసం మీరు విదేశాలకు ప్రయత్నం చేస్తున్నారా, మంచి యూనివర్సిటీలో ప్రయత్నం చేస్తున్నారా, మంచి స్కూల్, అన్నిటికీ కూడా ఇది ఒక అద్భుతం. విద్య అయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, గెట్ రెడీ. నవంబర్ తర్వాత యోగమే మీకు అద్భుతం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ స్థాయిలో వేగవంతంగా పెరుగుతారు. మీరు ఉద్యోగం చేసే వారికి ఇంకొక చోట బదిలీ కోరుకున్న వారు, ఇంక్రిమెంట్ కోరుకున్న వారికి అంతా కూడా ఇది చాలా బాగుంటుంది. మీ ఉద్యోగం చేసే చోట మీకు ప్రశంసలు, మీకు అవార్డ్స్, రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. గౌరవం పెరుగుతుంది, సమాజంలో కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, ఉన్నత పదవి వస్తుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. సంతానం కోసం చేసే వారికి సంతానం ఆరోగ్యపరంగా చాలా ఉన్నతంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారు మీకు కస్టమర్స్ రిలేషన్షిప్ చాలా పెరుగుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కూడా బాగా ఉంది. సోదర సోదరీమణులతో అండగా నిలబడతారు. చాలా అద్భుతంగా ఉంటారండి కర్కాటక రాశి మిత్రులారా, ఈ బృహస్పతి ద్వారా విజయోస్తు. ఇంకా వృశ్చిక రాశి వారు, రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవితంలో వెంటాడుతున్న ఒక సమస్య ఇప్పుడు తొలగిపోతుందండి. వృశ్చిక రాశి మిత్రులారా, గెట్ రెడీ. ఎన్నో రోజులుగా మానసిక ఆందోళనతో ఉన్నారు చూసారా, అవన్నీ కూడా మీకు ఇప్పుడు తీరబోతుంది. వ్యాపారంలో కష్టాలు తొలగిపోతాయి.
కొత్త పంద మీకంటూ వీరు వృశ్చిక రాశి వారని నేను చెప్పుకునేటట్టుగా సమాజంలో ఒక ఐకాన్ లాగా మీరు నిలబడబోతున్నారు. ఒక నానుడిగా ఉంటారని కూడా చెప్పచ్చు. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారస్తులు వివిధ ఒప్పందాలు వేసుకోండి, నూతన వ్యాపారం స్టార్ట్ చేసుకోండి, ఇండస్ట్రీస్ గా వెళ్ళండి. ఫుడ్ బిజినెస్ వీరికి విపరీతంగా కలిసి వస్తుంది, ప్రయత్నం చేయండి. లాభాలు మల్టిపుల్ గా వస్తుందని కూడా చెప్పచ్చు. ధైర్యం పెరుగుతుంది. విద్యార్థులకి యోగ కాలం, వివాహం కాని వారికి వివాహం. స్త్రీలైతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే చాలా యోగం అండి. వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనుగ్రహం కూడా మీరు పొందుతారు. ఆరోగ్యమే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అద్భుతమైనటువంటి యొక్క బృహస్పతి గురు చూసిన కోటి లాభం. అందులోనూ వృశ్చిక రాశి వారు చాలా మంది చూడండి గురు స్థానంలో ఉన్న వాళ్ళుగా ఉంటారు, రాజకీయ నాయకులుగా ఉంటారు, ప్రముఖులుగా ఉంటారు, టీచర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, వీళ్ళందరూ కూడాను అడ్వకేట్స్, వీళ్ళందరూ చూడండి ఇలాంటి వృత్తిలో ఉన్న ఎక్కువ శాతం మంది కూడాను వృశ్చిక రాశి వారుగా ఉంటారు. మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం. మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాలుగా కొలువైనటువంటి జీవశాస్త్ర జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో జీవకోన తిరుపతిలో ఉండే స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా మన దేవాలయానికి దర్శనం చేసుకోండి. విజయోస్తు.